శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఫిబ్రవరి 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు విద్య లభించే వారికి ఎలా ఉంటుంది, ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగం వ్యాపారం చేసేవారికి, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, ప్రయాణాలు, వస్తు వాహనాదులు, ఆరోగ్యం, శివన రెమెడీస్ తెలుసుకుందామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. సహజంగా గోచారం అంటే గ్రహచారం కాబట్టి బ్రీఫ్గా ఒకసారి గ్రహాల యొక్క స్థితి చూద్దాం ఏ విధంగా ఉందో కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో. ద్వితీయాధిపతి రవి 2 రాశులు మారుతారండి. మకరంలో 12 ఫిబ్రవరి దాకా ఉంటారు. 13 ఫిబ్రవరి నుండి అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క కుంభంలో స్థితి పొంది ఉంటారు. తృతీయ వ్యయాధిపతి బుధ గ్రహం 2 రాశులు మారుతారు. మొదటిగా మకరంలో 11 ఫిబ్రవరి దాకా ఉంటారు. 12 ఫిబ్రవరి నుండి ఆయన కుంభంలో స్థితి పొందబోతున్నారు. 4 మరియు 11వ స్థానాధిపతి శుక్రుడు 9వ స్థానంలో ఉచ్చ రాశిలో ఉంటున్నారు. శుక్రుడికి మీనం అనేది బలమైన స్థానం అండి. రాహుతో కలిసి ఉంటారు. పంచమ దశమాధిపతి మరియు యోగకారకుడు అయినటువంటి కుజగ్రహం ఈ మాసం అంతా మిథునంలో ఉంటారు. కాకపోతే 24 మధ్యాహ్నం వరకు ఆయన వక్రీకరించి మిథునంలోనే ఉంటారు. 24 మధ్యాహ్నం తర్వాత నుండి వక్రీకరణ వదిలి మిథునంలోనే స్థితి పొంది ఉంటారండి. 6 మరియు ఈ యొక్క 9వ స్థానాధిపతి గురుగ్రహంలో మార్పు మేజర్గా ఏంటంటే గత 4 నెలల నుండి ఆయన వక్రీకరణ పొందారు. వక్రీకరణ వదిలిపెట్టవి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు. ఆ 4వ తారీఖు సాయంత్రం 1:37 మధ్యాహ్నం తర్వాత నుండి ఆయన వక్రీకరణ వదులుతున్నారండి. సప్తమ అష్టమాధిపతి శనైశ్చరుడు కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారు. మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు 9లో ఉన్నారు. మరి కేతు వచ్చి మీకు తృతీయ స్థానంలో కన్యలా స్థితి పొంది ఉన్నారు. ఇది బ్రీఫ్గా గ్రహస్థితి. ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? మొదటిగా బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ స్థాయి విద్య ఏ డిగ్రీ ఎనీ డిగ్రీ అండి. చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటాం. చతుర్థం అధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో 9లో ఉన్నారు రాహుతో కలిసి. కంప్యూటర్స్, ఐటీ, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నవారికి కావచ్చు, మొబైల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, సుగంధ ద్రవ్యాలు, ఫ్యాషన్ సంబంధించిన విషయాలు అయితేనేమి, ఫోటోగ్రఫీ, ఇలాంటి కోర్సులు నేర్చుకుంటున్న వారికి అందరికీ కూడా అద్భుతంగా ఉంటుందండి. పంచమ స్థానం పీజీ లాంటి విద్య. 5వ స్థానాధిపతి కుజుడు 12లో ఉన్నారు. సో చతుర్శతంలో ఉన్నారు. బుధుడేమో అష్టంలో ఉన్నారు. ఎవరైతే బహుదూరంలో ఉండి పీజీ లాంటి విద్య అభ్యసిస్తూ ఉన్నారో, లేదు అని అంటే విదేశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పీజీ విద్య కోసం, అలాంటి వారికి 12 ఫిబ్రవరి వరకు కూడా చిన్న చిన్న కష్టాలు అయితేనేమి, అనానుకూల పరిస్థితులు కొంచెం కలిగి ఉంటారండి. తదనంతరం మళ్ళీ పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పాలి. ఇక్కడ ప్రేమ విషయంలో చూస్తే పంచమ స్థానం మరియు శుక్రుడు ప్రేమను ఇండికేట్ చేస్తారు. శుక్రుడేమో బలంగా ఉన్న రాహుతో ప్యాషన్ కలిగి ఉంటారు. ప్రేమతో ఇష్టాయిష్టాలు ఉంటాయి. కాకపోతే అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు ఉన్న ప్రాంతం నుంచి బహుదూరంలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ ద్వారా టచ్లో ఉండగలుగుతారు. సో ఈ యొక్క కలిసి ఉండటము, దూర ప్రాంత ప్రయాణాలు చేయటము, ఇలాంటివి అయితే ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇలాంటివి అయితే ఎలాంటి వ్యవహారానికి ఈ మాసంలో కొంచెం అవకాశం తక్కువగా ఉంది. మరి వృత్తి అంటే మనం దశమ స్థానం చూస్తూ ఉంటాం. గ్రహాల్లో శనిని చూస్తూ ఉంటాం. 10వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు? కుజుడు 12వ స్థానంలో వక్రీకరించి 24 వరకు ఉన్నారు. 24 నుండి ఆయన వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు. అంటే 10వ స్థానాధిపతి 12లో ఉన్నారు కాబట్టి వృత్తిలో చిన్నపాటి కొంచెం రెస్పాన్సిబిలిటీ అధికంగా ఉంటుందండి. మీ కొలీగో, మీ సహచరుడో, నేబరో, లేకుంటే ఫ్రెండ్ ఎవరైనా లీవ్ పెట్టినా, అదేదైనా అనుకోకుండా బదిలీ మీద వెళ్ళాల్సి వచ్చినా, ప్రమోషన్ మీద వెళ్ళాల్సి వచ్చినా, వారి యొక్క పని టాస్క్ కూడా టెంపరీగా మీరు చేయాల్సిన పరిస్థితి ఈ మాసంలో కనపడుతుంది. మరికొంతమంది వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సి రావటం, బహుదూరం వెళ్ళాల్సి రావటం ఉంటుంది. సో అదేవిధంగా విదేశీయానం కూడా చేస్తున్న వారికి అలాంటి అవకాశాలు కూడా అనుకోకుండా షార్ట్ పీరియడ్లో కొంతకాలం వరకు వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. ఏదేమైనా కూడా 6వ స్థానాధిపతి 11లో ఉండి 5ని చూస్తూ ఉన్నారు కాబట్టి 5వ తారీఖు ఫిబ్రవరి నుండి ఉద్యోగం మారాలా వద్దా, లేకుంటే కంటిన్యూ అవ్వాలా, ఒక స్ట్రీమ్లోకి వెళ్ళిపోవాలా అనేది క్లారిటీ మీకు మీ యొక్క వృత్తులను బట్టి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఇవి మన గోచార ఫలితాలు కాబట్టి మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. లగ్నం ఏంటి, లగ్నం నుండి గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది, జరుగుతున్న దశలు ఏంటి, అంతదశలు ఏంటి, వాటి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకుని అప్పుడు ఈ గోచారం కనుక గ్రహాలను పరిస్థితులు గమనించగలిగితే మీకు సులువుగా మీకే అర్థమవుతుందండి. మరి వ్యాపార విషయంలో 7వ స్థానాధిపతి శని అష్టంలో ఉన్నారు చాలా కాలం పాటుగా, అది తెలిసిన విషయమే. సప్తమ స్థానంలో ఎవరున్నారు అని అంటే వ్యయాధిపతి బుధుడు ఉన్నారు.
ద్వితీయాధిపతి 7లో ఉన్నాడు. అంటే ఏంటంటే ధన సంపాదన వ్యాపార పరంగా వస్తుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. 12వ స్థానాధిపతి 12లో ఉన్నాడు. అంటే 12 అంటే ఖర్చు, వ్యయము. 7 అంటే వ్యాపారం గురించి కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రయాణాలు, తృతీయాధిపతి కూడా బుధుడే అవుతారు. ఆయన మీకు వ్యాపార స్థానంలో ఉన్నారు కాబట్టి ఫిబ్రవరి మాసంలో మొదటి 2 వారాలు దూర ప్రాంత ప్రయాణం వ్యాపార పరంగా కూడా చేయాల్సి వస్తుంది. మరి 7వ స్థానాధిపతి 8లో ఉన్నారండి. వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పర్వాలేదండి. 7వ స్థానంలో ఈ యొక్క బుధుడు వచ్చి ఉన్నారు కాబట్టి మొదటి 2 వారాల లోపల ఏంటంటే ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామికి వచ్చే అవకాశం కాస్త కనపడుతుందండి. అదర్వైజ్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరి ధన సంబంధంగా చూస్తే ధనాధిపతి రవి 7వ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా ధనాదాయం వస్తుంది. అదేవిధంగా గురుడు 9వ అధిపతి అయ్యి 11లో ఉన్నారు కాబట్టి ధనానికి ఇబ్బంది లేకుండా కూడా మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లకి ధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు 6 మరియు 9 స్థానాధిపతి 11లో ఉండి 5ని చూస్తూ ఉన్నాడు. గతంలో మీకు ఏదైనా అప్పులు రావాల్సి ఉంటే, డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉంటే కూడా కొంత మీకు డబ్బులు కూడా మీకు తీసుకొచ్చి ఇవ్వడం అనేది 5వ తారీఖు పోతాయి, రికవర్ అవుతాయి అని చెప్పవచ్చు 5వ తారీఖు తర్వాత నుండి. అదేవిధంగా మీరు లోన్స్ ఏమైనా ఉంటే, హ్యాండ్ లోన్స్ ఉన్నా, బ్యాంక్ లోన్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా మెల్లిమెల్లిగా మీరు ఆ ఈఎంఐస్ని క్లియర్ చేసే విధంగా మీ ఆలోచన ఉంటుంది. క్లియర్ చేసే స్కోప్ అధికంగా కనపడుతూ ఉందండి. మరి సిబ్లింగ్స్ విషయంలో చూస్తే తృతీయాధిపతి బుధుడు అష్టంలోకి వెళ్తాడు 12వ తారీఖు నుండి. కాబట్టి ఏంటంటే 12వ తారీఖు తర్వాత బుధుడు వెళ్ళినప్పుడు ఈ యొక్క సిబ్లింగ్ తోబుట్టువులకి వారి యొక్క పరిస్థితులకి కొంచెం చిన్న ఆటంకాలు కావచ్చు, ఎక్కువగా స్ట్రగుల్ అయిన తర్వాతనే ఫలితం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతోటి వారు బయటపడతారు అని చెప్పవచ్చండి. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే 4వ అధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. మదర్ హెల్త్ విషయంలో మంచి మార్పులు వస్తాయి, హ్యాపీగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ మాసంలో మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కలిగి ఉంటారు. కొంతమంది ఇంటిని అలంకరించుకోవడం కూడా కొంత ఎక్స్పెండిచర్ చేసే అవకాశం అయితే కనబడుతూ ఉందండి. మరి ఆరోగ్య విషయం పరంగా చూస్తే హెల్త్ విషయంలో ముఖ్యంగా 6వ స్థానాధిపతి గురుగ్రహం వక్రీకరణ వదిలి ఉండిపోతున్నారు 4వ తారీఖు తర్వాత. 4వ తారీఖు నుండి ఆరోగ్య విషయంలో మంచి మార్పులు వస్తాయి. 5వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయండి. కాకపోతే బుధుడి మీద కేతు దృష్టి ఉంటుంది కాబట్టి 12వ తారీఖు వరకు చిన్నపాటి ఈ యొక్క చర్మం ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్స్ లాంటివి కొంత సఫర్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ ఆరోగ్యపరంగా బాగుంటుందండి. కాకపోతే కుజుడు బుధరాశిలో వ్యయంలో ఉన్నారు కాబట్టి కొంత స్లీపింగ్ డిజార్డర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అంటే టైమ్లీ ఫుడ్ తీసుకోవడం లాంటిది కూడా మీరు చేయాలి. 2వ స్థానాధిపతి రవి కూడా 12 తర్వాత 13 నుండి అష్టమానికి వెళ్తున్నాడు. సమయానికి భుజించడం అవసరం అండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా HRMC అని చెప్తూ ఉంటాం. హెచ్ అంటే 5, ఈ యొక్క 5 ఎలిమెంట్స్ లాగా హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ, కెరియర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక ధనం ఒకటే ఉంటే ఆరోగ్యం లేకపోతే వృధా. ఆరోగ్యం ధనం ఉండి రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే, సంబంధ బాంధవులు బాగా లేకపోతే హ్యాపీగా ఉండలేము. అదేవిధంగా కెరీర్ గ్రోత్ లేకపోయినా సరిగ్గా ఉంది. కాబట్టి హెచ్ అంటే హెల్త్ మీద ఫోకస్ చేయండి. 6 to 7 hours ప్రతి వారికి నిద్ర అవసరం. అదేవిధంగా కొంత మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో కూడా చెక్ యువర్ అంటే రిలేషన్షిప్ ఎలా ఉంది. అదేవిధంగా రిలేషన్షిప్ బాగుండాలంటే ఏదైనా మానసికంగా వచ్చే ఆలోచనలే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయండి. కాబట్టి ప్రతి వారిలో కూడా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయని మనం మన ఆలోచన విధాన్ని మార్చుకోగలిగితే తప్పకుండా ఎదుటి వ్యక్తిలో ఉండే నెగిటివ్ తగ్గడం వల్ల గతంలో చేసిన మంచి పనుల్లో గ్రాటిట్యూడ్ తెలుపుకోగలిగితే కనుక అవాంతరాలు తొలగిపోయి హ్యాపీగా ఉండగలుగుతాం. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం సంపాదిస్తున్నా కూడా దాని ప్రాపర్ వేలో భవిష్యత్తు కోసం ఏంటంటే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ప్రతి వ్యక్తికి కూడాను ఇది మెటీరియలిస్టిక్ లైఫ్లో పూర్తిగా ఉండి స్పిరిచువాలిటీని కనుక మనం పూర్తిగా లేకపోతే ఏమవుతుందంటే స్పీడ్ బ్రేకర్ లాంటివి మంచి రోజులు లేకపోతే కనుక వేగం అనేది అడ్డుగోలుగా ఉంటే ఆ వేగంలో మనం ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి మనం చెక్ చేసుకోవడానికి స్పిరిచువాలిటీ, ధ్యానము, అదేవిధంగా ఎన్ని పనులున్నా కూడా 1 task at a time మనం టాస్క్ రాసుకోవడం, టు డూ లిస్ట్ మెయింటైన్ చేసుకోవడం, ఏ టైంకి ఏం చేయాలి అలా చేస్తూ ఉంటే అసలు ఎనర్జీ అనేది కోల్పోయే అవకాశం లేకుండా ఎఫిషియెంట్గా ఎనర్జెటిక్గా చేయగలుగుతామండి. సి ఫర్ కెరీర్లో ఎలా ఉంది ఏంటి, ఎవరి మంత్ చెక్ చేసుకోవడం, ఎలా ముందుకు వెళ్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఎలా మెలగలిగితే ఏమైనా కమ్యూనికేషన్ కానీ, వర్క్ ఫ్లోలో కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏమైనా ఉందా, ఇలా చెక్ చేసుకోగలిగితే కనుక అద్భుతంగా ఉంటుందండి. HRMC అందరికీ అవసరమే. రెమెడీస్ పరంగా చూస్తే ద్వితీయాధిపతి అష్టంలో ఉండబోతున్నాడు శత్రుక్షేత్రంలో. కాబట్టి ప్రతిరోజు సూర్యారాధన చేయడం చాలా మంచి ఫలితం ఇస్తుంది. సూర్యుడికి అర్ఘం ఇవ్వడం, ఆదిత్య హృదయ పఠనం, అది మన వాక్కు కానీ, ఆరోగ్యానికి కానీ
మంచి ఫలితం ఇస్తుంది. రెండవది ఏంటంటే 6వ స్థానాధిపతి అయినటువంటి గురుడు మనకు వక్రీకరణ వదులుతున్నాడు కాబట్టి ఆయన భాగ్యాధిపతి కూడా ఆయన అయ్యారు. సో 9వ స్థానాధిపతి 11లో ఉన్నారు కాబట్టి గురుగ్రహ స్తోత్ర పఠనం, దక్షిణామూర్తి ఆరాధన, శివారాధన మంచి ఫలితం ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.